ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే వాడెవడో ఇంతగాడు పెద్ద ఓ కూడా కాదు, జస్ట్ ఇన్స్టాలో పరిచయం ఒక నెల అయింది. ఈ నెలకే ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో అని అడిగినట్లుగా న్యూస్. సరే రా అని చెప్పేసి తీసుకెళ్ళాడు. వాడు వాడుకుందామని వచ్చాడు కాబట్టి వాడి దగ్గర బీర్ బాటిల్ ఉంది, పొదల్లోకి తీసుకెళ్లి వదిలేసి వెళ్ళిపోదామనే వాడు అనుకున్నాడు. నాకు అర్థమైంది, వాడు అదే టైపు. వెళ్ళాడు, బీర్ తాగాడు, ఈ పిల్లని అడిగాడు. అఫ్ కోర్స్ ఈ పిల్ల అక్కడికి కొంచెం మంచిదే, నాకు పెళ్లి లేకుండా నా మీద చెయ్యకు అని చెప్పింది. సరే ఇలా పెళ్లి లేకుండా చెయ్యను, మరి పెళ్లి చేసుకుందామా, నేను నిన్ను పెళ్లి చేసుకోను. సరే పో ఇంటికి పో. ఎక్కడికి వెళ్ళాలి నేను? ఇంటికి నిన్ను నమ్మి నేను వచ్చా. ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి పోయే పరిస్థితి కూడా లేదు. రాత్రిపూట వచ్చా, రాత్రి 9:30కి బండెక్కిన అమ్మాయి మళ్ళీ ఇంటికి వస్తే తీసుకుంటారా? తిరిగి ఇంటికి వెళ్ళడానికి ప్రిపరేషన్ అవ్వాలి ఆ పిల్ల. వీడితో వెళ్ళిపోదాం అనుకుంది, వీడేమో చెయ్యేస్తా అన్నాడు. కూడదు అనింది. లేదు నేను చెయ్యి వేయాల్సిందే. లేదు పెళ్లి చేసుకుందాం. నేను పెళ్లి సరే ఎప్పుడు చేసుకుందాంలే, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, నేను చెప్తా నీకు ఎప్పుడు చేసుకోవాలో పెళ్లి. కుదరదు, నేను ఇంటికి కూడా వెళ్ళను, నేను నిన్ను నమ్మొచ్చేసా, నన్ను ఉద్ధరించు. పొమ్మంటే పోనంటది. మీద పడేసరికి వాడికి ఉద్రేకం వచ్చి బీర్ బాటిల్ తో నెత్తి పగల కొట్టాడు. ఆ పిల్ల అక్కడికక్కడే కొంచెం అపస్మారక స్థితిలోకి వెళ్ళడం చూసుంటాడేమో. ఇడికి ఇంకా మరి పెట్రోల్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో లేదా బండ్లోంచి తీసిపోసాడో తెలియదు, కానీ పెట్రోల్ పోసి తగలబెట్టేసాడు. మేబీ అది కూడా అయి ఉండొచ్చు.